వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో జగనన్న సైన్యంగా చెప్పుకుంటున్న వార్డు గ్రామ వాలంటీర్లు నిరసన బాట పట్టిన పరిస్థితి మనం చూస్తున్నాము. దాదాపు వాళ్ళకి 5,750 రూపాయలు మన పెంచిన జీతంతో 250 రూపాయలు పెంచారు. ఆ జీతంతో చాలిన జీవితాలను మేము అనుభవిస్తున్నాము. చాలా దుర్భరమైన పరిస్థితులు మాకున్నాయి. జీతాలు పెంచాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటం, వాళ్ళు సమ్మెబాట పెట్టడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 అక్టోబర్లో గ్రామ వార్డు సచివాలయాలకు అనుబంధంగా వాలంటీర్లు తీసుకోవడం జరిగింది. వాలంటీర్గా తీసుకున్న వాళ్ళందరూ దాదాపు వైసీపీకి సానుభూతిపరులు, వైసీపీ కార్యకర్తలుగా ఉన్నవారు. వీరందరినీ గ్రామ వార్డు సచివాలయానికి సేవలు అందించడానికి ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని చెప్పి వాళ్ళకు ఒక గౌరవ వేతనం నిర్ణయించడం జరిగింది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 5,500 నుంచి స్టార్ట్ అయిన గౌరవ వేతనం ఇప్పుడు పెంచిన 250 రూపాయల జీతంతో వారికి 5,750 రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది. అయితే అప్పుడు 2019 అక్టోబర్లో దాదాపు 2,66,000 మంది వాలంటీర్లని ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది. అయితే వారికి గత 2 సంవత్సరాలుగా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాము. అయితే గడిచిన వారం నుంచి వారు సమ్మెబాట పట్టారు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. సేవలు ప్రభుత్వం నుంచి కానీ వైసీపీ పార్టీ నుంచి వస్తున్న సేవలు కానీ మేము చేయమని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి. ప్రభుత్వం ద్వారా జీతాలు తీసుకుంటున్న వాలంటీర్లు పార్టీ కార్యక్రమాలు కూడా వినియోగిస్తుంది వైసీపీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. పార్టీ కార్యకర్తలు కాబట్టి పార్టీ కోసం పనిచేయాలని చెప్పి వాలంటీర్లని పార్టీ కార్యక్రమాలకు ఫ్లెక్సీలు కట్టడానికి, లేకపోతే ఏదైనా కార్యక్రమాలకి అటెండ్ కావడానికి వాళ్ళని పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్న పరిస్థితి వాస్తవాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో వారిని కూడా ఉక్కుపాదం మోపే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కనీసం పార్టీ కార్యకర్తలే వాళ్ళు మన పార్టీకి సానుభూతి పరులనే కనీసం స్పృహ లేకుండా వారిపై కూడా చర్యలకు సిద్ధపడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేల పైన ఐపాక్ సర్వే ఉండేది. వారి పనితనం పైన, నియోజకవర్గంలో వాళ్ళకున్న పేరు ప్రతిష్టలపైన, వాళ్ళు చేస్తున్న విధానాలు, అక్కడ అమలు చేస్తున్న విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైతే పార్టీ ఆదేశించిందో ఆ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అనే అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ సర్వేలు చేస్తుంది. ఎక్కడ అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేస్తూ ఎమ్మెల్యే పనితీరు పైన రిపోర్ట్స్ని అందజేస్తుంటుంది ఐపాక్ టీం. ఈ ఐపాక్ టీము ఎమ్మెల్యేలకే పరిమితం కాలేదండి. వాళ్ళు కింద స్థాయి తృతీయ శ్రేణి నాయకులు కూడా ఏ విధంగా ఉన్నారు, క్యాడర్లో ఏమనుకుంటున్నారనే వాటిని కూడా సర్వే చేస్తున్నట్టు క్యాడర్ సర్వే కూడా చేస్తుంటుంది. ఈ క్యాడర్ సర్వే ఒకటే వాళ్ళ పని కాదండి. వాలంటీర్లు కూడా ఎలా పనిచేస్తున్నారు, వాలంటీర్లో మనకి ఎవరు అనుకూలంగా పనిచేస్తున్నారు, మన ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరు పనిచేస్తున్నారు, మన పార్టీకి విధేయతగా ఎవరు ఉంటున్నారు అనే సర్వే కూడా జరుగుతుందనేది వాలంటీర్లు గుర్తించలేకపోయారు. అలా గుర్తించలేకపోవటం వల్ల ఇప్పుడు వాలంటీర్లని పక్కన పెట్టే పని ఐపాక్ తీసుకుంది. ఐపాక్ పలానా వ్యక్తి సరిగ్గా పనిచేయట్లేదు, మన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, ఇప్పుడు సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు, ఆయన విధానాలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని గుర్తించి మరీ తొలగించే ప్రక్రియను మొదలుపెట్టారు. మరోవైపు ఉద్యోగాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న వాలంటీర్లకి వీళ్ళని తొలగించడం అనేది పెద్ద విషయం కాదు. వాళ్ళు కూడా దాన్ని పెద్ద సీరియస్గా ఏం తీసుకోవట్లేదు. అయితే దాదాపు ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,500 మంది వాలంటీర్లని విధుల నుంచి తొలగించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ 3,000 మందిని తొలగించడం, వివిధ కారణాలతో మానుకున్న వాళ్ళ యొక్క సంఖ్య వేరే ఉంది. మొత్తంగా వాలంటీర్లపై కూడా వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి ఐపాక్ వాళ్ళు ఈ విధంగా వాళ్ళు నివేదికలు తయారు చేసి వాలంటీర్ల మీద కూడా ఉక్కుపాదం మోపే పరిస్థితి కనిపిస్తుంది. అందులో కూడా ఈ తొలగించిన 3,000 మందిలో కూడా
కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులపైనే టార్గెట్ చేస్తున్నారని చెప్పి నిన్న పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో దాదాపు 15 మంది వాలంటీర్లను కాపు సామాజిక వర్గం చెందిన వాలంటీర్లను తొలగించారని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశారు. అయితే వాలంటీర్ మీద ఈ విధంగా ఉక్కుపాదం మోపటం, జగనన్న సైన్యాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఆ ప్రభుత్వం, ఆ వైసీపీ పార్టీ పూనుకోవటం, దానికి ఒక ఐపాక్ సర్వే పెట్టడం, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారని దాని మీద కూడా సర్వేలు చేయటం, ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పి వాలంటీర్లు అయితే నెత్తినోరు కొట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.